గట్టిగా డిఫెండ్ చేసినా కూడా ఇప్పుడు కొందరు అంటున్నారు ఇది మన శేషాచలంలో 20 మంది కూలీల్ని దారుణంగా చంపేసినారు వాళ్ళ దళితులు అని చెప్పేసి. వచ్చేటప్పుడు ఏమైనా క్యాస్ట్ సర్టిఫికేట్లు తీసుకొచ్చారా సార్ వాళ్ళు? అక్కడ నుండి తమిళనాడు నుండి దళితులనే అన్ని కులాలు వాళ్ళు ఉన్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొస్తే వదిలేస్తారా? అట్ట కాదు, నేను అదే జరిగేది. అన్ని కులాలు వారు ఉన్నారు. స్మగ్లింగ్ నేను చెప్పేది నథింగ్. కూలీ అంటే ఒక ఆటో కూలీ, ఒక రిక్షా కూలీ, ఒక రైల్వే కూలీ, ఒక హమాలి, వాడిని కార్లు గడిగి నా నెత్తి మీద చల్లుకునే దానికి సిద్ధంగా ఉన్నా. కానీ పచ్చి స్మగ్లర్ ని కూడా మనం కూలీలు అంటే రేపు పొద్దున్న లెక్కర్ కాల్చేవాడు కూడా నేను లెక్కర్ కూలీ అంటాడు. వచ్చి చీపు లిక్కర్ కాల్చాడు కూడా ములకల చెరువులా వాడు జనార్దన్ రావు జగన్ అంటే వాళ్ళు కాదులే మరి దాన్ని మనం అంత సాగదీయాల్సిన మురళి గారు ఏంటంటే కూలి పని చేసుకునే గారు. ఇప్పుడు కూలి పని చేసుకునే వాళ్ళు చిన్న జీవులు కదా వాళ్ళు అనే ఉద్దేశంతో కూలీలు అన్నారు. కానీ వాళ్ళని నిజంగానే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఆగండి, వాళ్ళని నిజంగానే సిపిఎం పార్టీ కూలీలుగా గుర్తిస్తే అక్కడ కూడా ఒక కార్మిక సంఘం పెట్టేది కదా వెళ్ళి. అలా ఏం గుర్తించలే, అలా ఏం గుర్తించలేదు వాళ్ళని. కాకపోతే ఏంటంటే కూలి పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని చంపినంత మాత్రాన ఇది ఆగదు, ఇంకో దగ్గర నుంచి పట్టుకొస్తారు. అసలు వాళ్ళని నొక్కాలి అనేది ఆయన చెప్పదలుచుకున్నది. లేకపోతే అక్కడ కూడా సిఐటియు అసంఘటిత రంగం ఏదో నొక్కినాం కదా మేము. కాదు సార్, కొల్లం గంగిరెడ్డి ఎక్కడ మొరేషియస్ లో ఉంటే ఏ ప్రభుత్వం పట్టుకొచ్చిందా? మరి ఎందుకు వదిలేశారు? ఎట్ట చేశాడు ఆయన? ఇప్పటికీ బెయిల్ మీద పడబడి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బెయిల్ మీద పోయాడు. ఇప్పుడు వచ్చారుగా, ముయ్యండి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పుడు ఉంటే ఏమవుద్ది? ఉంటే ఏమవుద్దండి? కేసు తిరగదోడచ్చు. బెయిల్ మీద ఉంటే ఏమవుద్ది? ఇప్పుడు మా కమిట్మెంట్ చెప్తున్నాం. కింగ్ పిన్స్ మీ పార్టీలో ఎవరికి సంబంధం లేదా కొల్లం గంగిరెడ్డికి? ఎవరు ఉన్నారు సార్ మా పార్టీ వాళ్ళు? సర్లే సర్లే, మరి గట్టిగా అనుకోకండి, మరి గట్టిగా అనుకోకండిలే. కానీ చెప్పండి, మా వాళ్ళకి ఏం సంబంధం ఉంది సార్ చెప్పండి? మా పార్టీలో లిక్కర్ గాంచి సంబంధం ఉన్నటువంటి జయచంద్ర రెడ్డిని ఒక సెకండ్ లో ఆలోచన సస్పెండ్ చేశాడు, పారేసినాము సార్. చెప్పండి. పార్టీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని, పార్టీ యొక్క చిత్తశుద్ధిని ఎవరు క్వశ్చన్ చేయకూడదు. మేము చాలా చిత్తశుద్ధిగా ఉన్నాము. సాచురేషన్ మోడ్ లో ఎక్కడా కూడా స్మగ్లింగ్ ఒక ఎర్రచందనం దొంగను తరలించినా గానీ ఉక్కుపాదంతో అనిచేస్తామని ఇప్పుడు మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్, ఎస్పీల కాన్ఫరెన్స్ లో కూడా రెడ్ సైన్ స్మగ్లింగ్ గానీ, గంజాయి స్మగ్లింగ్ గానీ ఒకటైతే వాస్తవం అండి, ఒకటైతే వాస్తవం పెట్టుకుని చెప్తున్నాము, సాచురేషన్ తీసుకొచ్చాము. ఒకటైతే వాస్తవం, బీహార్ నుంచి వచ్చినా, లేకపోతే తమిళనాడు నుంచి వచ్చినా, కర్ణాటక నుంచి వచ్చినా, తెలంగాణ నుంచి వెళ్ళినా, ఏపీ నుంచే వచ్చినా స్మగ్లర్ తీసుకొచ్చిన మనిషి అయితే వాడు మాఫియాలో భాగస్వామి. ఆ చెట్లు కొట్టడానికి వచ్చేవాడు కూలి పని కోసం వచ్చాడా, ఇంకో దానికోసం వచ్చాడా, అనవసరం. రావడం నేరం, ఎర్రచందనం చెట్టు ముట్టుకోవడం నేరం, చెట్టు కొట్టడం నేరం, స్మగ్లింగ్ స్మగ్లింగ్ చేయడం నేరం. చెప్పేటప్పుడు ఇంకొకటి మాట్లాడ చెప్పండి, ముందు మీరు ముగించండి. పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని అడియాడినటువంటి శేషాచలం అడవులు కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలతో లింక్ అయినటువంటి ఇష్యూస్ ఇవి. దాన్ని ఎవరు ఆలోచించలేదు. అదే కదా, అదే చెప్పేది. అందుకని మా మనోభావాలు గాయపడి ఉన్నాయి. శేషాచలం అడవుల్ని ఖాళీ చేసి ఊడ్చేస్తామంటే వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకుంటాడా? స్వామివారి భక్తులు చూస్తూ ఊరుకుంటారా? ఏం చేశారు ఇంతకాలం ఊరుకోగా? సార్ ఇప్పుడు మేము ప్రభుత్వం ఏం చేస్తున్నారండి ఊరుకోక? శేషాచలం మీకు తెలవకుండానే మీ ప్రాంత ప్రజలకి, మీ ప్రాంత నాయకులకి, పోలీసులకి, అధికారులకు తెలియకుండానే ఎర్రచందనం స్మగ్లింగ్ అయిపోతుందా సార్? ఎందుకు సార్ ఇంకా మనం వద్దు, దాని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా ఇట్స్ నాట్ కరెక్ట్. అందరికీ అన్నీ తెలుసు. ఏదో సామెత చెప్తారే, ఏదో బుట్ట మాయమైంది, ఏదో గంప మాయమైందని. కాబట్టి మనం దాంట్లోకి వెళ్ళొద్దు. ఒకటి, దాన్ని అరికట్టాల్సిందే. ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఐ సపోర్ట్ హిజ్ వర్డ్స్, ఖచ్చితంగా అరికట్టాల్సిందే. కానీ అరికట్టే స్వేచ్ఛ అధికారులకు కానీ, పోలీసులకు కానీ, టాస్క్ ఫోర్స్కి కానీ ఈ పొలిటికల్ సిస్టమ్ ఇస్తుందా? పవన్ కళ్యాణ్ని ఆయన చెప్పిన మాటల్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా చేయనిస్తుందా అనేది పెద్ద ప్రశ్నార్థకం, పెద్ద క్వశ్చన్ మార్క్. అది నా డిబేట్ యొక్క ఉద్దేశం. చేయాలనేదే 100% చేయాల్సిందే.
ఒక్క దొంగ కూడా బయటికి వెళ్ళక, దొంగ అనేది చెట్టు నరికితే కదా దొంగ అయ్యేది, చెట్టు నరకడానికి వీల్లేదు. ఇంకెక్కువ మాట్లాడితే ఇంకా పెంచండి వాటిని. ఎన్ని లక్షల మొక్కలైతే చెట్లయితే నరికారో అన్ని లక్షల మొక్కలు పెట్టి దాన్ని పెంచండి ఇంకా. సో అది మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు ఇప్పుడు